ఇక హైదరాబాద్ లోని మియాపూర్ గెస్ట్ హౌస్ లో నందిగం సురేష్ ఉన్నట్లుగా పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో హైదరాబాద్ వచ్చి సురేష్ ను అరెస్ట్ చేసి మంగళగిరి పిఎస్ కు తరలించారు పోలీసులు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మాధురి, ఏదైతే బాపట్లకి సంబంధించిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారో, నందిగం సురేష్ని నిన్న నైట్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రజెంట్ అయితే మాత్రం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రజెంట్ మనం ఆ మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం. ఇక్కడ ఆ దృశ్యాలు అయితే చూడొచ్చు. ప్రధానంగా కూడా ఏదైతే ఈ టీడీపీకి సంబంధించిన సెంట్రల్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని మీద దాడి చేసినటువంటి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఈయన మీద అయితే పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం పరిస్థితి ఈ విధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనతో మాట్లాడేందుకు దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ నందిగం సురేష్ వాళ్ళ వైఫ్ అయితే ఉన్నారు. ఆమెని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా అనేది. కేసులు ఏమి లేవన్నా, నా భర్త ఏ నేరం చేయలేదు. నా భర్త గత కొంచెం కింద దించండి అన్న, కొద్ది కింద దించండి. నా భర్త గత 5 సంవత్సరాల్లో ఆయన సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకి ఇచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ మాటలన్నీ మీరు చెప్తే, ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ అని మమ్మల్ని చెప్తే మాకు అవసరం లేదు. ఒక నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను అన్నకు దొక్కేస్తున్నాను, నేను దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు. అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా జీవితాలతో దళితులతో ఇలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు. నా భర్తను రాత్రి 1 గంట 2 గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి, హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది, 1 గంటకు అరెస్ట్ చేశారు. ఎన్ని గంటలు పట్టిద్ది? 3 గంటలు పట్టిద్ది, 4 గంటలు పట్టిద్ది. ఎప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా. మేము కార్లు ఎత్తుకుంటే మా కార్లకు అందం, మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు. కారుకి ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా, అసలు చేశారా అని వెళ్ళి కార్లకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి వీడియోలు తీశారు మా పిల్లలు. కారుకి అడ్డం పడి చూసుకుంటే సోయి లేకుండా కారులో నిద్రపోతున్నాడు, చుట్టూ పోలీసులు, ఆయన ఒక్కడే కారులో. కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. మాకు ఒక 4 అబద్ధాలు చెప్పి 4 మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం. యథార్థంగా బ్రతుకుతున్నామని మేము అనుకుంటున్నాం, మేము నీచంగా బతుకుతున్నామని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతుకేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి, ఆయన్నే చూపిమానండి. నా భర్త తప్పేం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా. ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్తే మేము కూడా వింటాం, రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చేదానిలో, టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా నందిగం సురేష్ గారు ఎలా ఉన్నారు, ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా. ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అనుమానాలతో? అంటే నా భర్త ప్రెస్ మీట్లు గట్టిగా మాట్లాడాడు, మిమ్మల్ని గట్టిగా మీ బాగోతాలన్నీ కడిగి పారేశాడు 5 ఏళ్ళని, మీ అక్కస్ని ఎల్లబోసి ఇలా నా భర్తను టార్గెట్ చేశారు. అది మీకు తెలీదా? అది మీ అందరికి తెలియట్లేదా? మీ అందరికి తెలుసు. ఇది పర్సనల్గా రాజకీయ కక్షపూరితంగానే నా భర్తని అరెస్ట్ చేశారు.
ఈ స్టేషన్లో నా భర్తకి ఏదన్నా జరిగితే ఈ రోజు వరకు తను చాలా హెల్దీగా లోపలికి వెళ్ళారు, చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏ చిన్న ఇబ్బంది ఉండి ఆయన బయటకు వచ్చినా సరే నేను చంద్రబాబు నాయుడు మీద హైకోర్టుకు కాదు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతాను. ప్రజెంట్ ఇక్కడ పరిస్థితిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ మనకి ఇప్పుడే నందిగాం సురేష్ వాళ్ళ వైఫ్ మాట్లాడటం జరిగింది. తమ భర్తని ఇబ్బంది అనేక రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆమె అయితే తెలియజేసింది. నిన్న అరెస్ట్ చేసి ఈ రోజు వరకు కూడా ప్రధానంగా కూడా ఆయన్ని అనేక రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేస్తూ మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగిందని, ఆయన చేసిన తప్పేంటి అని ఆమె అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దరిదాపు 2 గంటల పైనే అవుతుంది. 2 గంటల పైన అవుతున్నప్పటికీ కూడా ఇక్కడికి ఆయనకి కనీసం మంచినీళ్ళు కూడా అందించట్లేదని వాళ్ళ వైఫ్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే టీడీపీకి సంబంధించి టీడీపీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ దాడికి ప్రధానమైనటువంటి వెనక ఉండి ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళందరికీ కూడా ఈయన ప్రోద్బలంతోనే అక్కడ ఈ విధంగా కూడా దాడి చేయడం జరిగింది అని ఆరోపణలు అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన మీద ఇప్పుడు ప్రజెంట్ అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అక్కడ దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో ఈయనే వెనక ఉండి మొత్తం నడిపించాడు అని ఇతనితో పాటు కొంతమంది అంటే లేళ్ల అప్రెడ్డి కానీ అదేవిధంగా కూడా ఈ వీళ్ళనందరినీ కూడా దీంట్లో ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే నిన్న వాళ్ళు హైకోర్టుకి వెళ్తాం మొన్న హైకోర్టుకి వెళ్తాం హైకోర్టు నిన్న అయితే మాత్రం తీర్పు ఇచ్చింది. ప్రధానంగా కూడా వీళ్ళకి సంబంధించి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ బెయిల్ పిటిషన్ని రద్దు చేస్తూ బెయిల్ పిటిషన్ ఇచ్చేది ప్రసక్తి లేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ మనం ఇష్యూ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనతో పాటు నందిగాం సురేష్ వైఫ్ ఉన్నారు. మేడం, ఈ విధంగా అరెస్ట్ చేశారు, ఎలా చూస్తున్నారు? అక్రమ కేసు అన్న నా భర్త మీద పెట్టింది, అన్యాయంగా కట్టారు. ఏదుండా పబ్లిక్గా ఇప్పుడు ఏ రకంగా అయితే నన్ను అడిగారో నీ భర్తని ఎందుకు అరెస్ట్ చేశారని, అదే చంద్రబాబు నాయుడునో లేకపోతే అదే పార్టీ వాళ్ళనో ఎందుకు అరెస్ట్ చేశారని అడగండి. వాళ్ళు చెప్పే ఒక అబద్ధ వాదన ఏంటంటే పార్టీ ఆఫీస్ కూల్చడం, పార్టీ ఆఫీసు కూల్చే రోజు నా భర్త ఉన్నాడని ప్రేరేపించాడని వీళ్ళు నా భర్త మీద అభియోగాలు చేస్తున్నారు. మీరు చూడకుండా ఏ ఎవిడెన్స్ లేకుండా నా భర్త అక్కడ ఉన్నాడని మీరు నిర్ధారణ చేయకుండా ఇప్పటి వరకు ఏ కేసు కట్టాలో మీకు అర్థం కాక తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి లోపల ఒక్కొక్కళ్ళు ఏసీల్లో తలుపులు వేసుకొని లోకేష్తో చంద్రబాబు నాయుడుతో ఫోన్లు మాట్లాడుతూ మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికీ నా భర్తను కదిలీలు అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టారు అంతే. మరి అరెస్ట్ చేసిన వాళ్ళు మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలిగా. మా లాయర్లతో మాకు ఏమేం కేసులు కట్టారో మాకు అన్నీ చూపించాలిగా. మేము లాయర్లను తీసుకొచ్చుకున్నాం ఎమ్మటి లోపలికి ఎలో చేయాలిగా. మేము ఉగ్రవాదులమా, మేము దొంగలమా, లేకపోతే నా భర్త ఏమన్నా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడపిల్లల్ని ఎగిరెగిరి కాళ్ళతో దాన్ని పొలాల్లో ఆడపిల్లలను మానభంగాలు చేసి పాడు చేసి నానా అరాచకాలు చేశారు. ఏ రోజైనా మాకు పదవి వచ్చింది, దేవుడు మమ్మల్ని దీవించాడు, పదవిని దుర్వినియోగం చేసుకోకూడదు, ఆ పార్టీ ఈ పార్టీ అని వివక్ష లేకుండా అందరినీ చూడాలని కరోనా పార్టీ వాళ్ళని కూడా మేము గుమ్మాలు ఎక్కితే మేము మాట్లాడలా. రాత్రి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు చెప్పారా? ఎన్నింటికి ఆయన అరెస్ట్ చేసినట్టు మీకు తెలుసు? 1-2 మధ్యలో జరిగిందన్న. అప్పటి నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎన్ని గంటలు పట్టిద్ది జర్నీ? 4 గంటలు పట్టిద్ది. బాగా తోలితే 3-3.5 గంటల్లో వచ్చేయచ్చు. ఇప్పటి వరకు ఏం జరిగింది? బయట ఎంత భయాందోళనకు గురి చేశారు. 4 కార్లు వేసుకొని ఉరుగుతుంటే మా కార్లు అందల. అంతకన్నా మా కాన్వాయ్లో తిరిగిన కార్లేగా. సార్ కాన్వాయ్కి వాడుకున్న కార్లే మేము వెనకమాల వేసుకొని తిరిగాం. ఈ స్కార్పియో మా అందల ఆగటం, పైనుంచి ఫోన్లు రావటం, ఆపటం, అక్కడ ఒక డిస్కర్షను, అక్కడ ఒక ముచ్చటి, ఆ కారులో నుంచి ఈ కారులోకి మారుతారు, ఈ కారులో లేడని అమ్మో అని మేము ఏడవటం ఏం జరిగిందో అని. ఏం చేయాలని ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకు? మీరు ఏం చెప్తారు? 5 ఏళ్ళు ఉంది, 100 ఏళ్ళలో మీరు ఇంత చేశారు, ఇంకా 5 ఏళ్ళు ఏం చెప్తారు? నెక్స్ట్ 5 ఇయర్స్ మీరు ఉండాలనుకుంటున్నారా, పోవాలనుకుంటున్నారా? మీకు అసలు ఆ ఆలోచన ఉందా? అంటే మీ పదవిలో కూర్చోవాలనే కాంక్షతో అడ్డదిడ్డంగా వచ్చావు కాబట్టి నువ్వు అడ్డదిడ్డంగా ఈరోజు పాలిస్తున్నావు. ప్రజలతో నువ్వు ఓట్లు వేయించుకొని నువ్వు యథార్థంగా నువ్వు బయటకు వస్తే ఆ విలువ నీకు తెలిసేది. నువ్వు అడ్డదిడ్డంగా నువ్వు ఎట్లా వచ్చావు, నీ అంతరాత్మకి నీ మనసుకు నీకు తెలుసు కాబట్టి నువ్వు వచ్చాను, మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ వస్తాను,
నా ఇష్టం, డబ్బు మదం నాకు ఉంది, నేను దాన్ని తీర్చుకుంటాననే భావంలో నువ్వు ఉన్నావు అంతే. అంటే ఇక్కడ ఏదైతే ఎవరైతే వైఫ్ అయితే మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాత్రి ఆయన అరెస్ట్ చేసి ఇష్టం వచ్చిన విధంగా కూడా కార్లు మారుస్తూ ఆయన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అని అంటున్నారు. ఇప్పటివరకు కూడా ఎటువంటి విచారణ చేపట్టలేదు. తమతో పాటు తీసుకొచ్చిన లాయర్లతో కూడా కనీసం మాట్లాడలేదు. ఏ కేసులు తన భర్త మీద నమోదు చేశారో కూడా తెలపలేదని ఆమె అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.